తంజావూరులోని బృహదీశ్వర ఆలయం 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి రాజరాజ చోళ ఒకటో చేత నిర్మించబడింది. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి మరియు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. దీనిని పెరువడయ్యార్ కోవిల్ అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణం మరియు చరిత్ర. 1. నిర్మాణం. చోళ చక్రవర్తి రాజరాజ చోళ ఒకటో క్రీ. శ. 1010లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. 2. ప్రసిద్ధి. ఆలయాన్ని పెద్ద ఆలయం అని కూడా అంటారు. ఇది సెప్టెంబర్ 2010లో తన 1000 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుంది. ఇంకా 3. యునెస్కో గుర్తింపు. ఈ ఆలయం 1987లో గొప్ప జీవన చోళ దేవాలయాల లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితా చేయబడింది. ముఖ్యమైన విశేషాలు. 1. అంకితం. ఆలయం శివుడికి అంకితం చేయబడింది. 2. అద్భుత నిర్మాణం. ఆలయ గోడలపై రాజు ఇచ్చిన విరాళాలను వివరించే శాసనాలు ఉన్నాయి. ఇవి చోళుల సంపదకు నిదర్శనం. 3. చోళుల వారసత్వం. ఈ ఆలయం చోళుల కళ, వాస్తుశైలి మరియు నిర్మాణ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణ. ఇంకా 4. ప్రాముఖ్యత. ఆలయం యొక్క గొప్పతనం మరియు ప్రాచీన రహస్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇతర వివరాలు. బృహదీశ్వర ఆలయం తంజావూరు నగరంలో ఉంది. తంజావూరు నగరం ఈ ఆలయంతో పాటు తంజావూరు ప్యాలెస్, తంజావూరు పెయింటింగ్స్ మరియు తంజావూరు నృత్య బొమ్మలకు కూడా ప్రసిద్ధి చెందింది. చోళుల కాలం. చోళా పీరియడ్. రాజరాజ చోళుడు ఈ చోళరాజు తంజావూరును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అతని కాలంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు భారతదేశంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది పెరువుడయ్యార్ కోవిల్ అని కూడా పిలువబడుతుంది. తదుపరి పాలకులు. సబ్సిక్వెంట్ రూలర్స్. చోళుల తర్వాత పాండ్యులు, విజయనగర రాజులు, నాయకులు, మరాఠీలు తంజావూరును పరిపాలించారు. ఆధునిక కాలం. మోడర్న్ ఇరా. ప్రస్తుతం తంజావూరు తమిళనాడు రాష్ట్రంలోని ఒక జిల్లాగా మరియు ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇది తమిళనాడులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రధాన ఆకర్షణ. మెయిన్ అట్రాక్షన్. బృహదీశ్వర ఆలయం. దీని అద్భుతమైన శిల్పకళ, వాస్తుశిల్పం మరియు చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.